అందరికీ నమస్కారం. ఈరోజు మనము ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం వచ్చేసి మనకు కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ అనేది మనము ఏ విధంగా వేసుకోవాలి, ఏ విధంగా మనకు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అవుతుందనేది తెలుసుకోవడానికి మనం ఏం చేయాలంటే ముందుగా మనకు ఫస్ట్ ల్యాండ్ ప్రిపరేషన్ కాస్ట్. మేజర్గా మనం ల్యాండ్ ప్రిపరేషన్ కాస్ట్ వచ్చేసి ప్రైమరీ టిలేజ్ చేస్తాం, సెకండరీ టిలేజ్ చేస్తాం, దాని తర్వాత రిడ్జెస్ కానీ బండ్స్ కానీ వేసుకుంటాం అనమాట. వీటన్నిటిని మనము తీసేసుకొని దీన్ని ల్యాండ్ ప్రిపరేషన్ కాస్ట్ లోకి వేసుకుంటాము. దాని తర్వాత మనము సీడ్ మనం ఏవైతే క్రాప్ సెలెక్షన్ చేసుకుంటున్నామో వాటి యొక్క సీడ్ కాస్ట్ గిట్ట మనం దాంట్లో రాసుకుంటాం. దాని తర్వాత సీడ్ సోయింగ్ కాస్ట్ అనమాట. మనము దాన్ని సో చేసుకోవడానికి మనం కాస్ట్ అనేది వేసుకుంటాం. దాని తర్వాత మనము సీడ్ ట్రీట్మెంట్ గిట్ట మనకి ఎంత అయిందో అనేది దాంట్లోనే ఇంక్లూడ్ చేస్తాము. దీని తర్వాత మనకు ఇంటర్ కల్టివేషన్ ఆపరేషన్స్, మనకు వీడింగ్ కానీ ఎర్తింగ్ అప్ కానీ ఇట్లా మనము ఇంటర్ కల్టివేషన్ చేసినటువంటి ఆపరేషన్స్ కాస్ట్ కూడా మనం దాంట్లో ఇంక్లూడ్ చేస్తాం. దాంతోపాటు మనకు మాన్యూరింగ్, మనకు ఫర్టిలైజర్ కానీ ఆర్గానిక్ మాన్యూర్స్ కానీ మనం దాంట్లో ఇంక్లూడ్ చేస్తాం అనమాట. వీటి యొక్క కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ దాంట్లో ఇంక్లూడ్ చేస్తాం అనమాట. దాంతోపాటు ప్లాంట్ ప్రొడక్షన్ మెజర్స్, నార్మల్గా మనకు కషాయాలని, మనకు కెమికల్స్, పెస్టిసైడ్స్ అనే దీంట్లో ఇంక్లూడ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు హార్వెస్టింగ్ కాస్ట్ కూడా దాంట్లోనే ఇంక్లూడ్ చేస్తాం అనమాట. వీటిలో మనకు ల్యాండ్ ప్రిపరేషన్ నుంచి హార్వెస్టింగ్ వరకు మనము ఏవైతే ఆపరేషన్స్ చేసామో వాటి యొక్క కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ మొత్తాన్ని మనం ఇంక్లూడ్ చేసేసి మనము ఒక ఎకర్కి ఎంత కాస్ట్ అయింది అనేది మనము ఒక ఎస్టిమేషన్ చేసుకుంటే మనకు రిటర్న్స్ వస్తున్నాయా లేదంటే దానికి తగ్గట్టు మనము ఏ విధంగా అమ్మాలనేది మనకు ఒక ఐడియా వస్తుంది. కాబట్టి రైతులందరూ వాళ్ళ యొక్క కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ మొత్తాన్ని ఒక నోట్ చేసేసుకొని మనము ఆ సీజన్ మొత్తం అయిపోయిన తర్వాత మనం ఎంత ఖర్చు పెట్టినామో మనకు ఎంత వస్తుంది అనేది ఒక ఎస్టిమేషన్ చూసుకోవాలని, దాన్ని బట్టి మనం మార్కెట్లో ఎంత కమ్మితే మనకు ఎంత లాభం వస్తుంది అనేది మనకు తెలుసుకోవచ్చు. కాబట్టి అందరూ ఇది అబ్జర్వ్ చేయాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ.